హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే రెసిపీ రాగిపిండి లడ్డు, ప్రోటీన్ లడ్డు అండి. చాలా హెల్తీగా, ఈజీగా, ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ఈ లడ్డు రోజు ఒక్కటి తిన్నా చాలండి, మనకి ఎముకలు చాలా బలంగా ఉంటాయి. ఇది ఏ విధంగా చేయాలో చూద్దామండి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో మనం ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. అంటే ఒక 3 టీ స్పూన్లంత వేసుకొని వేయించుకోవాలి. ఇవి మనకి తినేటప్పుడు మధ్యలో క్రంచీగా అలా తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటుంది. వీటిని ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టీ స్పూన్ల జీడిపప్పు వేసి వేయించుకోవాలి. నెయ్యి ఏమి వేయలేదండి, మామూలుగా కొంచెం అలా ఆ హీట్ కళాయిలోనే కొంచెం అలా రోస్ట్గా చేసుకుంటే చాలు. ఈ విధంగా ఇవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన పల్లీలు అనేవి పూర్తిగా చల్లారాయి. ఇప్పుడు అదే కళాయిలో 4 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని వీటిని కూడా అలాగే వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇవన్నీ పూర్తిగా చల్లారుతాయి. ఇప్పుడు అదే కళాయిలో మనం నెయ్యి వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మనం రాగి పిండిని వేయించుకోవాలి. ఈ రాగిపిండి మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. నేనైతే ఇంట్లోనే తయారు చేశాను. ఈ విధంగా మనం రాగులు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఆరబోసుకొని మనం మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది పిండి. ఇప్పుడు నేను 2 కప్పులు తీసుకున్నాను. ఇదే కప్పుతో 2 కప్పులు రాగిపిండి తీసుకొని ఈ నెయ్యిలో బాగా వేయించుకోవాలి. ఇలా నెయ్యిలో వేయించుకోవడం వల్ల రాగిపిండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మనం అడుగు మందంగా ఉన్న కళాయి పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది. రాగిపిండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలాగా మనకి పొడి పొడిలాడుతూ అవుతుంది. నెయ్యిలో వేయించుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా కలర్ మారిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇది తాటి బెల్లం తీసుకున్నానండి నేను. అలాగే ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఈ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. ఈ విధంగా మనం కలుపుకుంటూ కరగనివ్వాలి. ఈ బెల్లం సిరప్ మంచిగా కరిగిపోతే మనకి రాగిపిండి లడ్డూలు అనేవి కూడా మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి పాకం అలా ఏమీ రావాల్సిన అవసరం లేదు, కానీ ఇలా కరిగితే మనకి లడ్డు చుట్టుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం పల్లీలు ఆరిపోయిన తర్వాత ఇలా పట్టు తీసేసి మిక్సీ గిన్నెలో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. జీడిపప్పు అను పల్లీలు వీటిని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఈ రాగిపిండి కూడా పూర్తిగా చల్లారింది. మనం రెడీ చేసుకున్న ఈ పల్లీల పౌడర్ని దాంట్లో వేసేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసాను. అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకోవాలి. అలాగే మన లడ్డు టేస్ట్ బాగా రావడానికి 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి. యాలకుల పౌడర్ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత మన బెల్లం సిరప్ కూడా పూర్తిగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని స్ట్రైనర్తో వడపోసుకోవాలి. మనకి ఏమైనా నలకలు అలాంటివి ఉంటే మనకి అందులోకి రాకుండా ఉంటాయి. అందుకని చెప్పి ఈ విధంగా వడపోసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకో హాఫ్ కప్పు బెల్లాన్ని కూడా వేసుకొని కరిగించేసుకొని ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. 2 కప్పులకి 1 కప్పు పర్ఫెక్ట్గానే సరిపోతుందండి. స్వీట్ తక్కువేం అనిపించదు. ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం బాగా ఒకసారి గంటెతో మిక్స్ చేసుకుని, ఎందుకంటే బెల్లం సిరప్ వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత మనం చేత్తో చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఈ విధంగా మొత్తం మనం చేత్తో బాగా కలుపుతూ మనకి ఉండ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇలా చేసుకున్నప్పుడు ఉండ రావట్లేదు, కొంచెం పొడి పొడిలాడుతూ ఉంది అనుకుంటే మనం కొంచెం నెయ్యి కరగబెట్టుకొని అది కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. లేదు అంటే కాచి చల్లార్చిన పాలైనా సరే వేసుకొని మనం ఉండ చుట్టుకోవచ్చండి. అలా అయినా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మనకి నెయ్యి వేసుకుంటే సరిపోయిందండి. చూసారు కదా, ఇప్పుడు మనకి లడ్డు చుట్టుకోవడానికి చాలా బాగా వస్తుంది. ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకుంటే మన రాగిపిండి లడ్డూలు అనేవి చాలా టేస్టీగా రెడీ అయిపోయినట్లండి. మనం తినేటప్పుడు ఈ మధ్య మధ్యలో కొబ్బరి, నువ్వులు, ఈ పల్లీల పొడి
ఇవన్నీ కూడా మంచిగా తినేటప్పుడు మనకి టేస్టీగా ఉంటాయి నెయ్యితో మిక్స్ అవ్వడం వల్ల. మనం ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయండి. కాబట్టి ఈ విధంగా తాటి బెల్లంతో రాగి లడ్డూలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఈ విధంగా మీరు ట్రై చేయండి. మనకి టేస్ట్‌కి టేస్ట్, హెల్తీకి హెల్తీ. ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. అన్నీ వేసి చేయడం వల్ల మనకి తినేటప్పుడు నోటికి చుట్టుకున్నట్లు లేకుండా ఉంటాయండి. మనకి కాల్షియం తక్కువ ఉందని ప్రోటీన్ పౌడర్లని ఇలాంటివి వాడుతుంటారు కదా, అవేమీ అవసరం లేకుండా ఈ విధంగా మనం ఇంట్లోనే రాగి లడ్డూలు ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.